ఫ్యాబ్లాయిడ్ మిషన్స్ లో మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ మోడల్స్ అన్నమాట. సగం రెడీ అయిన తర్వాత మనకి మిషన్ అనేది ఇలా ఉంటుందన్నమాట. కొంచెం ఫినిషింగ్ లోకి వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. కంప్లీట్ గా రెడీ అయ్యేసరికి మనకి ఇలా వస్తుందన్నమాట మిషన్. రెండు డబుల్ డై, సింగిల్ డై ఇలా చాలా రకాలు ఉంటాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం 3 దగ్గరలో బ్రాంచెస్ ఉన్నాయి. మన దగ్గర మిషనరీ ఎవరు తీసుకున్నా సరే వాళ్ళకి నియర్ బై రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో అడ్రస్ ఇస్తాము. గ్రోవెల్ మిషన్స్ వచ్చేసరికి 2013 నుంచి ఉన్న కంపెనీ కాదు. ఓకే ఫ్రెండ్స్, మన గ్రోవెల్ మిషన్స్లోకి మళ్ళీ స్వాగతం. గ్రోవెల్ మిషన్స్లో ఈరోజు మనం ఫ్యాబ్లాయిడ్ మిషన్ గురించి మాట్లాడుకుందాం. ఇదిగోండి ఫ్యాబ్లాయిడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో మన దగ్గర సెమీ ఆటోమేటిక్ ఫ్యాబ్లాయిడ్ మిషన్స్, ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్యాబ్లాయిడ్ మిషన్స్, లామినేషన్ మిషన్స్, కార్గేషన్ మిషన్స్, ఆటోమేటిక్ కంట్రోలర్స్, హీటర్స్, యాక్సరీస్ అన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి అన్నమాట. సో ఫ్యాబ్లాయిడ్ మిషన్స్లో మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ మోడల్స్ అన్నమాట. ఈ మోడల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. సో ఈ ఫ్యాబ్లాయిడ్ మిషన్ గురించి మనం పూర్తిగా ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మా వర్క్షాప్ అనమాట. సో ఈ వర్క్షాప్లో మనకి మిషనరీ స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇలా రెడీ చేస్తుంటాం మనము. మన వర్క్ ఇలా జరుగుతూ ఉంటుంది. సగం రెడీ అయిన తర్వాత మనకి మిషన్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో దీంట్లో 2 డైస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక డై, ఇక్కడ ఒక డై పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇది అయిన తర్వాత మనకి కొంచెం ఫినిషింగ్లోకి వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. అంటే ఇది వితౌట్ డైస్ అండ్ వితౌట్ లివర్ ఆపరేటింగ్లో మనకి ఇలా ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా రెడీ అయ్యేసరికి మనకి ఇలా వస్తుందన్నమాట మిషన్. ఇలా 2 డైలతో మనకి ఇలా వస్తుంది మిషన్. ఇది మోటార్ అనమాట. సో మోటార్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఆపరేటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆపరేటింగ్ సిస్టమ్. ఇలా ఫ్రంట్ బ్యాక్ చేయొచ్చు. దీన్ని ఇలా ఫ్రంట్ బ్యాక్ చేయొచ్చు. సో ఫ్రంట్ బ్యాక్ చేయడం వల్ల మనం డైని ఆపరేట్ అనేది చేయొచ్చు అనమాట. సో కంప్లీట్గా మిషన్ రెడీ అయ్యేటప్పుడు మనకి ఫుల్గా ఇలా వస్తుంది. దీనికి కూడా పెయింటింగ్ అనేది ఉంటుంది. డోర్స్ క్లోజ్ చేసుకొని మనం మోటార్ని లోపల పెట్టుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పేపర్ ప్లేట్కి సంబంధించి మనము 2 డబుల్ డై, సింగిల్ డై ఇలా చాలా రకాలు ఉంటాయి. సో దానికి సంబంధించిన మెటీరియల్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది అనేది మీరు మాకు కాల్ చేస్తే మీకు చెప్తాము. మిషన్ తీసుకున్న తర్వాత మనకి ఆంధ్ర, తెలంగాణలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం 3 దగ్గరలో బ్రాంచెస్ ఉన్నాయి. మన దగ్గర మిషనరీ ఎవరు తీసుకున్నా సరే వాళ్ళకి నియర్ బై రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో అడ్రస్ ఇస్తాము. సో రా మెటీరియల్ అనేది మనకి ఇలా ఉంటుంది. దీన్ని మల్టీ కలర్ అంటారు. ఇది షీట్ వచ్చేసరికి మనకి రెడీమేడ్గా వస్తుంది. మనం కట్ చేసుకోవడాలు కానీ అతికించుకోవడాలు కానీ ఏం అవసరం లేదు. మనకి ఇలా రెడీమేడ్గా వస్తుంది. ఎక్కువగా రన్నింగ్ అయ్యేది గ్రీన్. ఈ గ్రీన్ షీట్ కూడా మీకు దొరుకుతుందన్నమాట. దీంట్లోనే మనకి టిఫిన్ షీట్లు కూడా మనం చేసుకోవచ్చు. ఇట్లా టిఫిన్ షీట్ అనేది కూడా రెడీమేడ్గా వస్తుంది. ఇది పల్చగా ఉంటాయి. సో ఈ షీట్ అనేది మీకు నియర్ బై ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది మేము మీకు అడ్రస్ అనేది ఇస్తాము. ఆఫ్టర్ దట్ మనం ప్లేట్స్ అనేది మనకి ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇది టిఫిన్ ప్లేట్ 8 ఇంచెస్. అలాగే ఇది మల్టీ కలర్. ఇది 12 ఇంచెస్ 12 ఇంచుల ప్లేటు. ఇది సిల్వర్ కలర్. ఇది గ్రీన్ కలర్. చూడండి, ఈ 3 రకాలు కూడా ఒకే మిషన్లో చేసుకోవచ్చు. ఇది సిల్వర్ కలరు. ఇది చూడండి జిగ్జాగ్ మోడల్ డిఫరెంట్గా ఉంటుంది. సైడ్లో కొంచెం ఫినిషింగ్గా కొంచెం మోడల్గా ఉంటుంది. సో ఈ ప్లేట్లు ఇది సిల్వర్ కలర్ ప్లేట్లు. ఇలా ఈ ప్లేట్లు కూడా మనం ఒకే మిషన్లో చేసుకోవచ్చు. సో ఒకే మిషన్లో ఇన్ని రకాల ప్లేట్లు అనేది మనం చేసుకోవచ్చు. సో డబల్ డైలో మిషన్తో పాటు 2 రకాలు ఇస్తాము రౌండ్. ఏవైనా 3వ రకం కావాలంటే మనం పే చేస్తే మనం ఎక్స్ట్రా డై అనేది ఇస్తాము. సో మీకు మిషనరీస్ కావాలన్నా, డైస్ కావాలన్నా, ఏం కావాలన్నా కింద కనిపించే డిస్క్రిప్షన్లో కనిపించే నెంబర్స్ కానీ స్క్రోలింగ్లో కనిపించే నెంబర్లకు కానీ ఫోన్ చేయండి. మిషనరీ ఆపరేటింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఓకే, ఇప్పుడు మనం గ్రోవెల్ మిషన్స్లో పేపర్ ప్లేట్ మిషన్ గురించి మనం మాట్లాడుకున్నాము. మన దగ్గర డబుల్ డై మిషన్, సింగిల్ డై మిషన్ ఇలా చాలా రకాల మిషన్స్, ఫుల్లీ ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్,
ఇలా చాలా రకాల మిషన్స్ ఉన్నాయి. సో ఆ మిషన్స్తో మనం అన్ని రకాల ప్లేట్లు చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి రా మెటీరియల్ అనేది మనకి ఇలా రెడీమేడ్గా వస్తుంది. రా మెటీరియల్ అనేది ఇలా రెడీమేడ్గా వస్తుంది. ఇది మనకి మీరు మిషన్ తీసుకునేటప్పుడు మీకు దగ్గరలో ఈ రా మెటీరియల్ అనేది ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది మీకు మేము అడ్రస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. గ్రోవెల్ మిషన్స్ వచ్చేసరికి 2013 నుంచి ఉన్న కంపెనీ అనమాట. సో మీరు మనకి 3 బ్రాంచ్లు ఉన్నాయి, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. మీరు ఎక్కడైనా కానీ మిషనరీ కోసం వెళ్ళేటప్పుడు అక్కడ ఫ్రీ డెమో అనేది చూపిస్తారు. ఒకవేళ మీకు ఈ బిజినెస్ గురించి మరింత డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు అక్కడ విజిట్ చేయొచ్చు. సో మిషన్ ప్రైస్ అనేది ఎక్కడైనా ఒకటే రేట్ ఉంటుంది. ఈ మిషన్ ప్రైస్ వచ్చేసరికి మనకి 65,000 నుంచి 75,000 వరకు కూడా ఉంటాయి. వారంటీ సర్వీస్ అనేది కూడా ఉంటుంది. అంతేకాకుండా మీ ఇంటికి వచ్చి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ షీట్తో మనకి ఈ ప్లేట్లు అనేది తయారవుతుంది. ఇన్ని రకాల ప్లేట్లు మనం చేసుకోవచ్చు. ఇది బఫే ప్లేట్ అంటారు, ఇది టిఫిన్ ప్లేట్ అంటారు. దాంట్లో డిఫరెంట్ కలర్స్ అనేది చేసుకోవచ్చు. ఇది జిగ్జాగ్ డై అంటారు, దాంట్లోనే ఇంకా డిఫరెంట్ ప్లేటు. అండ్ ఇది వచ్చేసరికి మల్టీ కలర్ అంటారు. కొన్ని రిచ్ ఫంక్షన్స్లో ఈ ప్లేట్ని కూడా యూజ్ చేస్తారనమాట. సో ఇన్ని రకాల ప్లేట్లు మనం ఒకే మిషన్లో రెడీ చేయొచ్చు. సో ఈ మిషన్లో మనం ఇన్ని రకాల ప్లేట్లు రెడీ చేయొచ్చు. దాంతోపాటు మనకి రా మెటీరియల్ సపోర్ట్ కూడా ఉంటుంది, వారంటీ సర్వీస్ కూడా ఉంటాయి. తీసుకుందాము. షీట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇది స్క్వేర్లో ఉంటుంది. తయారైన తర్వాత మనకి ఇట్లా రౌండ్ ప్లేట్లో మనకి ఇలా వస్తుంది అనమాట. సో మనకి రోజుకి 8 గంటల్లో 8,000 ప్లేట్ల వరకు మనం తయారు చేసుకోవచ్చు. అంటే పెర్ అవర్ 1000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఉంటుంది వర్క్ కూడా. ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్లో ఈ ప్లేట్లకి డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఒక శుభకార్యమైన అశుభకార్యమైనా కూడా ఈ ప్లేట్లకి వాడకం అనేది ఎక్కువగా ఉంది. ఇప్పుడు పెరుగుతున్న జనాభా ప్రకారం ప్రతి ఊర్లో కూడా ఇది పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందన్నమాట. ఇంతకుముందు మనం ఒక హోటల్కి వెళ్ళినా కూడా ఒక కంచాల్లో మనం పెట్టించేవాళ్ళు. ఈ రోజుల్లో మనకి ఈ ప్లేట్లో పెట్టేసి ఇస్తున్నారనమాట. సో అంత డిమాండ్ ఉంది. ఇన్ ఫ్యూచర్లో ఈ ప్లేట్ల యొక్క వాడకం అనేది మరింత పెరిగే అవకాశం ఉందన్నమాట. సో ఈ ప్లేట్లు మనం చేసుకోవడం ద్వారా మేము మిషన్స్ ఇచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి రా మెటీరియల్ సపోర్ట్ కూడా ఇస్తాం అనమాట. సో ఈ మిషన్ ప్రైస్ అనేది మిషన్ బట్టి మనకి 65,000 నుంచి 85,000, 1,20,000 వరకు కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ బిజినెస్ పెట్టడం ద్వారా ఈ బిజినెస్ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా విజిట్ చేసి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. దీని గురించి మరింత వివరాలు కావాలంటే మా వాట్సాప్ నెంబర్ స్క్రోలింగ్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకొని మంచి ఇన్కమ్ సంపాదించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.